రాష్ట్రంలోని అత్యంత ఖరీదైనటువంటి భూములు. 1 ఎకరం 100 నుంచి 120 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి భూములు 13 ఎకరాల 43 సెంట్లు, అంటే దాదాపుగా 13.5 ఎకరాలని, అంటే 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 99 సంవత్సరాల పాటు లులు అనేటటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎస్, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అక్కడ ఒక షాపింగ్ మాల్ కడతారు. ఇది కూడా మనం వేసుకున్న బట్టలు లాంటివి ఒక 20 షోరూమ్లు వస్తాయి లోపల. అట్లానే రెస్టారెంట్ పెడతారు, పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి ఆ గేమ్స్ జోన్ ఒకటి పెడతారు, థియేటర్లు కడతారంట ఒక 8. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమన్నా కొనగారిద్దా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దీనికోసం 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని సంవత్సరానికి ఎకరానికి 50 లక్షలు, అంటే మొత్తం 13.5 ఎకరాలకు 6.5 కోట్ల సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది 99 సంవత్సరాల పాటు. మళ్ళీ ఇవి కాకుండా 170 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి పన్నులు రాయితీలు. మళ్ళీ 3 సంవత్సరాల పాటు వాళ్ళు కట్టి షాపింగ్ మాల్ పూర్తయి ఓపెన్ అయ్యేదాకా ₹1 కూడా రెంట్ తీసుకోదంట ప్రభుత్వం. 10 ఏళ్ళకోసారి లీజు పెంచుతారంటే 10% ముష్టేసినట్టుగా. లుల్లు వాళ్ళు నడుపుతున్నారా ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా? చంద్రబాబు నాయుడు గారు మీరు నడుపుతున్నారా? ఎంత దారుణం. హైదరాబాద్లో కూడా చాలా మాల్స్ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఎప్పుడా అంత అప్పనంగా దోచిపెట్టల. ఏఎంబి మాల్ ఉంది, సుజనా మాల్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇనార్బిట్ మాల్ ఉంది. హైదరాబాద్లో కూడా లుల్లు ఉంది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకేమో ఇక్కడ ఇట్లా ఇవ్వాల, వాళ్ళు కమర్షియల్ దాంట్లో రెంట్కి పెట్టుకొని ఉన్నారు. సో కానీ మీరు మాత్రం విశాఖపట్నం నగర నడిబొడ్లో అత్యంత ఖరీదైనటువంటి భూముల్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే మీ విధానమే అంత కదా, ప్రైవేటు సంస్థలని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం, లేదా అమ్మేయటం ప్రైవేటు వ్యక్తులకి. దోచుకో, పంచుకో, తినుకో. దోచిపెట్టు, పంచుకొని ముందు దోచిపెట్టండి, తర్వాత పంచుకొని తినుకోండి. మీరు ఇన్నాళ్ళు సంపద సృష్టి అని కళ్ళబొల్లి మాటలు చెప్పేవాళ్ళు కదా. ఏంటి సంపద సృష్టి? దీనివల్ల ఎవరికి సంపద సృష్టి జరిగిద్ది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంపద సృష్టి జరిగిద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమైనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ఖరీదైనటువంటి భూములు 1 ఎకరం 100 నుంచి 120 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి భూములు 13 ఎకరాల 43 సెంట్లు, అంటే దాదాపుగా 13.5 ఎకరాలని, అంటే 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 99 సంవత్సరాల పాటు లులు అనేటటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పనంగా దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎస్, వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, అక్కడ ఒక షాపింగ్ మాల్ కడతారు. ఇది కూడా మనం వేసుకున్న బట్టలు లాంటివి ఒక 20 షోరూమ్లు వస్తాయి లోపల. అట్లానే రెస్టారెంట్ పెడతారు, పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి ఆ గేమ్స్ జోన్ ఒకటి పెడతారు, థియేటర్లు కడతారంట ఒక 8. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమన్నా కొనగారిద్దా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? దీనికోసం 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని సంవత్సరానికి ఎకరానికి 50 లక్షలు, అంటే మొత్తం 13.5 ఎకరాలకు 6.5 కోట్ల సంవత్సరానికి ప్రభుత్వానికి వచ్చేది 99 సంవత్సరాల పాటు. మళ్ళీ ఇవి కాకుండా 170 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి పన్నులు రాయితీలు. మళ్ళీ 3 సంవత్సరాల పాటు వాళ్ళు కట్టి షాపింగ్ మాల్ పూర్తయి ఓపెన్ అయ్యేదాకా ₹1 కూడా రెంట్ తీసుకోదంట ప్రభుత్వం. 10 ఏళ్ళకోసారి లీజు పెంచుతారంటే 10% ముష్టేసినట్టుగా. లుల్లు వాళ్ళు నడుపుతున్నారా ప్రభుత్వాన్ని? రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా? చంద్రబాబు నాయుడు గారు మీరు నడుపుతున్నారా? ఎంత